శ్రీ గురుభ్యో నమః. సద్గురుం తం నమామ్యహం. భారతీయ సంస్కృతిలో గురువుకు ఇవ్వబడిన స్థానం పరమ పవిత్రమైనది, ఉత్కృష్టమైనది. సకల స్థావర జంగమ రూప భూతాలలో మానవ జన్మ దుర్లభం. మనుష్య శరీర ప్రాప్తి, మోక్షం పొందాలనే కోరిక, మహాపురుష అనగా సద్గురు సేవ అనే ఈ మూడు దైవానుగ్రహం చేత మాత్రమే పొందబడతాయి అంటారు. అనేక జన్మల పుణ్యఫలంగా నరజన్మ పొందిన సద్వినియోగం చేసుకోలేక ప్రాపంచిక విషయాసక్తుడై వ్యర్థం చేసుకునే మూడుని తనని తానే చంపుకుని ఆత్మఘాతకుడు అన్నారు. ప్రతి మానవుడు పరమాత్మ స్వరూపమే ప్రేమ, సద్భావములే ప్రతి మనిషి యొక్క సహజ లక్షణాలు. వ్యక్తిలోని దైవగుణాలు వ్యక్తం కావాలన్నా, వ్యక్తిగతంగా సామాజికంగా పరిపూర్ణుడు కావాలన్నా గురుదేవుని కృప ఉండాలి. హిందూ సాంప్రదాయంలోనే కాక ఏ ఇతర సాంప్రదాయంలోనైనా గురు శిష్య సంబంధము అపురూపమైనది. ఆచార్యుడు పూర్వమైనదిగాను, శిష్యుడు ఉత్తరమైనదిగాను ఉపనిషత్తుల్లో వివరించబడింది. అంటే గురువు భాషలోని మొదటి అక్షర రూపమని, శిష్యుడు అంతిమ రూపమని దీని భావం. ఈ రెండు అక్షరాల మధ్య గల వారధి జ్ఞాన విజ్ఞాన వివేక సంయమాలకు కూడలి గురు శిష్య సంబంధం. ఆధ్యాత్మికత గురించి వినే అవకాశం చాలామందికి ఉండవచ్చు. అయితే దానిని అర్థం చేసుకోగల ఆధ్యాత్మిక సామర్థ్యం కొద్ది మందికే ఉంటుంది. వ్యక్తిలోని ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలిపే అద్భుత ఆలంబన గురువు. మనలోనికి మనం చూసుకునే వ్యక్తులు నిజమైన వ్యక్తులు కాదు. ఎవరో మనకు కనబడని రౌతు చేత నడపబడుతున్న బాడుగ గుర్రాలము మనము. ప్రశాంతత అన్నది మనకు ఎంత అపరూపమో కదా అంటారు ఎమర్సన్. గురువు అంటే భౌతిక విద్యలు బోధించే ఉపాధ్యాయుడు అని అర్థం కాదు. లోతుగా ఆలోచిస్తే మనలో నిగూఢమై నిద్రాణమై ఉన్న మానసిక జీవ చైతన్య శక్తిని మేల్కొల్పే వ్యక్తియే గురువు. శిష్యునిలో మానసిక వికాసాన్ని కలిగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడని గురు పదానికి అసలైన అర్థం. ఆత్మజ్ఞానం బోధించే గురువు అద్భుతుడు, ఆశ్చర్యజనకుడు అయి ఉండాలి. శిష్యుడు అపూర్వమైన నేర్పరితనం కలవాడై ఉండాలి అంటారు కఠోపనిషత్తులో యమధర్మరాజు. తాను ఉన్నతులైన గురువుల వద్ద గ్రహించిన జ్ఞాన విజ్ఞాన ఆత్మ విద్యలను శిష్యులకు కరుణతో ఉద్ధరించబడాలన్న లక్ష్యంతో పంచే గురువు సాక్షాత్ దైవస్వరూపుడు. ఆధ్యాత్మిక విద్య పొందగోరే శిష్యుడు కూడా నేర్పరి అయి ఉండాలి. నేర్పరితనం అంటే భౌతిక లేక లౌకిక విషయాలలో విజయం పొందే తెలివి కాదు. ఆధ్యాత్మిక క్షేత్రంలో సృజనాత్మక బుద్ధి ఉండాలి. ఈ బుద్ధి ఉత్తమమై నైతిక ఆధ్యాత్మిక గుణాలచే వృద్ధి చెందాలి. ఆత్మజ్ఞానం కోరేవారికి సాధనా చతుర్విధ సాధనాలు అవసరం అంటారు శ్రీ శంకరులు వివేక చూడామణిలో. నేర్పరి అయిన శిష్యుడు అద్భుత గురువు ఆశ్రయములో పడినప్పుడే వారి సహవాసం జ్ఞానోదయ లక్ష్యంగా ఉంటుంది. గురువు సమర్థుడై ఉండాలి, లేకపోతే శిష్యుడు నేర్పరి అయిన ఆ శిష్యుడి గతి వానపాము నోట పడిన కప్పగతే అంటారు శ్రీరామకృష్ణుల వారు. జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్ముడే సాందీప మహాముని వద్ద విద్యాభ్యాసం చేశారు. అంపశయ్యప ఉన్న భీష్మాచార్యుని వద్దకు ధర్మరాజుతో వెళ్ళి ఎన్నో ధర్మ సందేహాలను తీర్చుకున్నాడు. అహాన్ని జయించిన వాడే అసలైన గురువు. ఆత్మజ్ఞానం కాలిజాడలు లేని బాట వంటిది. అనన్య ప్రోక్తే గతి తత్ర నాస్తి, కుశలో శిష్య ఆశ్చర్యోడ వ్యక్త. ఇటువంటి దీశాలులు ఇద్దరూ ఒకచోట చేరి కఠోపనిషత్తు రూపంలో మానవాళికి చిరస్ఫూర్తిని అందించారు. ఇదే విధముగా శ్రీరామకృష్ణుల వారు వివేకానందుల అసాధారణ గురు శిష్య సంబంధం ఆధునిక యుగంలో జిజ్ఞాసువులకు ఉదాహరణ. వేలాది మందికి జ్ఞానోదయం కలిగించగలిగిన ఉత్తమ గురువు అవతార వరిష్ఠుడు శ్రీరామకృష్ణుడు. వీరు తన గొప్ప శిష్యుడైన నరేంద్రనాథ్ అయిన పేరుగల వివేకానంద స్వామికి రామమంత్రం దీక్షిస్తే అతని భావాలన్నీ ఉన్నతమైన ఎత్తుకి ప్రజ్వలించాయి. ఒక సామెత ఉంది, మానవ మాతృడైన సాధారణ గురువు శిష్యుడి చెవిలో మంత్రాన్ని ఉచ్చరిస్తాడు. జగద్గురువు శిష్యుడి హృదయంలో మాట్లాడతాడు.
జిజ్ఞాసువు ఆధ్యాత్మిక చైతన్యాన్ని భగవంతుడు జాగృతం చేసినప్పుడే దీక్ష జరుగుతుంది. అంతరంగంలో నిక్షిప్తమై ఉన్న పరమాత్మ యథార్థమైన గురువు. అతడి లక్ష్యం భర్త, ప్రభువు, సాక్షి, ప్రాణుల నివాసం, శరణు, హితడు, సృష్టి, స్థితి, లయ, కర్త, జ్ఞాన నిక్షేపం, నాశరహితమైన బీజం అంటుంది భగవద్గీత. గురువుని పరమాత్మ దివ్యశక్తి ప్రవాహంలా భావిస్తాడు శిష్యుడు. ఈ దృష్టితోనే గురుదేవుని సేవించి అనుసరించి అర్థిస్తాడు. పవిత్రమైన మనసే గురువు. నీ మనసు కన్నా గొప్ప గురువు లేదు. మానవ రూప గురువు ఎల్లవేళలా మనకి అందుబాటులో ఉండరు. పరిణతి చెందిన ఆచార్యుల ఆశీస్సులు, శిక్షణ లభించిన అవసర సమయాలలో ఆయన సన్నిధి మనకు లభించకపోవచ్చు. అయితే మనకు సర్వకాలాలలో అందుబాటులో ఉండే ఒకే ఒక గురువు మన అంతరంగంలో ఉన్నాడు. శుద్ధమైన పవిత్రమైన మనసే ఆ గురువు. ప్రార్థన, ధ్యానాల ద్వారా పవిత్రమైన మనసు అంతరంగం నుండి నీకు మార్గదర్శకం చేస్తుంది. నీ నిత్య కృత్యాలలో కూడా ఈ అంతరంగ గురువు నిన్ను నడుపుతూ లక్ష్య సాధన పర్యంతం నీకు సహాయపడతారు అంటారు పెద్దలు. విఘ్నులు అంటే జగద్గురు. అంతరంగిక జ్ఞానానికి మూలమైన పరమాత్మ ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఎల్లవేళలా వ్యవస్థితమై ఉన్నాడు. సాధన ద్వారా మనసు పవిత్రమైనప్పుడు ఆ మనసుకు పరమాత్మ యొక్క అంతర్జ్యోతి పరిచితమవుతుంది. శుద్ధమైన మనసు దివ్యజ్ఞానం ప్రవహించే ఒక నాళిక వంటిది. జగద్గురువులైన వారి అంతఃకరణే ఆధ్యాత్మిక శిక్షణను ఇస్తుంది. మనసు తనకి తానుగా అంతరాత్మకి తెరుచుకుంటే అనేక విషయాల నుండి ప్రేరణ, శిక్షణ పొందుతుంది. ఎంతోమంది ఉపగురువుల నుండి, ప్రకృతిలో కనిపించే విషయాల నుండి శిక్షణ పొందిన అవధూత కథ భాగవతంలో చెప్పబడింది. అందుకు మనలో ఉన్న దివ్య చైతన్య కేంద్రాన్ని కనుగొని నిద్రాణంగా ఉన్న మన శక్తిని ఆవాహన చేయాలి. తన నిర్యాణం తర్వాత ఈ అంతరంగ గురువునే అనుసరించమని గౌతమ బుద్ధుడు శిష్యులకు చెప్తాడు. ఆత్మ దీపోభవ అని బోధించాడు. మరికొన్ని విశేషాలను మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.